श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇది. భక్తులందరికీ స్వాగతం. మనము ముందు రోజు ఏ విధంగా అయితే రావణాసురుడు సీతమ్మ వారి దగ్గరికి వచ్చి అనకూడనటువంటి మాటలు అంటూ ఉన్నాడు, ఆమెను ఉద్దేశించి ఏ విధంగా అయితే మాట్లాడితే పాపాన్ని కొని తెచ్చుకోగలుగుతాడో అలాంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్నంతా కూడా అక్కడే ఒక చెట్టు పైన కూర్చొని ఉన్నటువంటి హనుమంతుడు చూస్తూ ఉన్నాడు అనే వరకు మనము చెప్పుకొని ఉన్నాం. మరి ఆ విధంగా హనుమంతుడు చూస్తూ ఉన్నప్పుడు సీతామాత ఎంతో శుష్కించిపోయి ఉంది. అంతేకాకుండా అలాంటి భయంకరమైనటువంటి బాధలో ఉన్నటువంటి రాముణ్ణి చూసినవాడు హనుమంతుడు, అంతకన్నా ఎక్కువ బాధలో ఉన్నటువంటి సీతను చూసినవాడు హనుమంతుడు. కాబట్టి వాళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి ఈ స్థితిలో ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే హనుమంతుడు. మరి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అవును, ఈమె ఇంతలా బాధపడుతూ ఉంది, రాముడు నిజంగా ఏడుస్తున్నాడా, లేకపోతే ఏడుస్తున్నట్టు ఏమైనా మనం బయట వాళ్ళు అనుకోవాలని అలా ప్రవర్తిస్తున్నాడా, సీత కూడా నిజంగా ఏడుస్తుందా, లేకపోతే బయట చూసే వాళ్ళకు సీత రాముడి మీద ప్రేమ ఉందని కనపడాలని అలా ఏడుస్తూ ఉందా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆయనకు ఆ అనుమానం వచ్చింది అని అంటే, మరి ఇంతగా విలపిస్తూ ఉంటే, ఇన్ని రోజులు ఉపవాస దీక్ష చేస్తూ ఉంటే ఏమీ తినకుండా, మరి ఈ పాటికి ఎప్పుడో ఇక్కడ సీత ప్రాణాలు వదిలేసి ఉండాలి, అక్కడ రాముడు ప్రాణాలు వదిలేసి ఉండాలి. కానీ అలా జరగడం లేదు. మరి వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు కదా, మరి ఎందుకు వీళ్ళు చనిపోలేదు, ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరగలేదు అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు అంటే వాళ్ళ యొక్క బాధ అనేది చావు కన్నా ఎక్కువగా ఉందన్నమాట. చావు అనేది ఆ బాధ దగ్గర చాలా తక్కువగా అనిపిస్తుంది, అంత బాధలో ఉన్నారు. మరి అప్పుడు ఆయన మనసులో ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు. అంటే మనం ఏ విషయాన్ని గురించి అయినా కూడా రెండు రకాలుగా ఆలోచన చేయవచ్చు, ఒకటి పాజిటివ్గా, రెండవది నెగిటివ్గా. అప్పుడు ఆయనలో వచ్చిన ఆలోచన ఈ విధంగా ఉంది. అవును, వీళ్ళిద్దరూ ఇంత బాధపడుతున్నా కూడా ఎందుకు చనిపోలేదంటే, అసలు రాముని మనస్సు రాముని దగ్గర లేదు, అది సీతమ్మ వారి దగ్గర ఉంది. సీత మనసు సీత దగ్గర లేదు, అది రాముని దగ్గర ఉంది. కాబట్టే వీళ్ళ మనసులు వీళ్ళ దగ్గర లేవు, కాబట్టి వీళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారు అని ఆయన అర్థం చేసుకున్నారన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎంతో బాధతో ఉన్నటువంటి అలాంటి సీతమ్మ వారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన కనిపిస్తూ ఉంది, అసలు రాముని గుండె ఎంత గట్టిది, అసలు ఆయన ఎంత ఆ బాధను తట్టుకొని ఉండడమే కాదు, మరి రాముడికి తెలుసు ఒక రాక్షసుడు అంటే ఎలా ప్రవర్తిస్తాడు అని ఆయన చిన్న వయసులోనే విశ్వామిత్రునితో వచ్చినప్పుడే గమనించాడు. అలాంటప్పుడు ఇక్కడ రాక్షసులు సీతను కావాలని అపహరించినప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది అని అంత అంచనా వేయలేనటువంటి వాడు కాదు. మరి అంచనా వేయగలిగి ఉండి ఇంత బాధలో ఉన్నటువంటి సీత గురించి ఆలోచించి కూడా ఆయన అంత ఓర్పుతో, సహనముతో తన యొక్క నిత్య ధర్మాలను, నిత్య కృత్యాలను, సంధ్యావందనం దగ్గర నుంచి ఎవరైనా చనిపోతే ప్రేత తర్పణం చేసే వరకు అన్ని విషయాలను చేయగలుగుతున్నాడు అంటే ఆయన ఎంత స్థితప్రజ్ఞుడుగా ఉండాలి అని ఆయన ఆలోచించి ఆశ్చర్యపోతున్నాడనమాట. ఇది సాక్షాత్తు భగవంతుడు కాబట్టి, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఏమన్నా ఓర్చుకోగలుగుతున్నాడా అని అంటున్నాడు. అంటే భగవంతుడు ఈ విధంగా మానవ రూపంలో రావడానికి కారణం ఏంటి అంటే, ఒక్కొక్క సన్నివేశాన్ని, ఒక్కొక్క సంఘటనను ఆయన మనకు చేసి చూపిస్తూ ఉంటాడు.
ఎలాంటి సందర్భాల్లో మనము అలాంటి సందర్భానికి గురైనప్పుడు ఎంత సహనంతో ఉండాలి, ఎంత ఓర్పుతో ఉండాలి అని. మనం ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితేనే అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోయి గొడవ పడ్డము, అసలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించలేకపోవడము, కనీసం వాళ్ళను క్షమించడానికి ఒక అవకాశం ఉంటుందా అని కూడా మనము ఆలోచన చేయమన్నమాట. కాబట్టి ఈయన చేసి చూపిస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం ఎంత సహనంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి, అప్పటికీ కాకపోతే అవతల వాళ్ళకి ఎలా శిక్ష వేయాలి అనే విషయాన్ని చూపిస్తున్నారు. మరి ఇక్కడ దుఃఖిస్తున్నటువంటి సీత యొక్క దుఃఖం పెద్దదా లేకపోతే రాముని యొక్క దుఃఖం పెద్దదా అంటే, మరి దుఃఖాలలో కూడా వేరే వేరే స్తరాలు ఉన్నాయి కదా. కాబట్టి మనం చూస్తే సీత యొక్క దుఃఖం అనేది చాలా ఎక్కువ అన్నమాట. మరి ఎలా చెప్తాం మనం, సీతకు రాముడు ఎంతో రాముడికి సీత కూడా అంతే కదా. మరి రాముని దుఃఖం తక్కువ సీత దుఃఖం ఎక్కువ అని మనం ఎలా చెప్తామంటే, ఇప్పుడు రాముడు తన చుట్టూ ఎవరితో ఉన్నాడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానర వీరులు అందరూ ఉన్నారు. తన దగ్గర ఎవరైనా వస్తే ఎదిరించి పోరాడడానికి, సీతను రక్షించుకోగలిగిన నమ్మకం కలగజేయడానికి అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి. అంతేకాకుండా ఎలాగైనా వెతికి తీసుకొని వస్తానని ఒక ధైర్యంతో వెళ్తున్నాడు. ఆయన బాధపడినప్పుడు ఓదార్చడానికి లక్ష్మణ, సుగ్రీవులు, హనుమంతుడు ఇలాంటి వీరులెందరో ఉన్నారు. కానీ సీత ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, అసలు తన వారంటూ ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం అందరూ ఒక 500 మంది రాక్షస స్త్రీల మధ్యన ఉందన్నమాట. ఎలాంటి అసలు ఆమె బాధను ఓదార్చడం పక్కన పెట్టి ప్రతి క్షణం ఆమె బాధను ఎలా ఇంకా ఎక్కువ చేయాలా అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి రాక్షసుల మధ్యలో ఉంది. ఎప్పుడూ కూడా రామునిని తక్కువ చేసి మాట్లాడడము, రావణాసురుని గొప్పతనాన్ని వివరించడము, ఇది ఎంత కర్ణ కఠోరంగా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాము, మనల్ని ఏమైనా అన్నా మనం ఓర్చుకుంటాం, కానీ మన పిల్లల్ని కానీ మన తల్లిదండ్రుల్ని కానీ ఎవరైనా ఒక మాట అంటే మనం అస్సలు ఓర్చుకోలేం. అలాంటిది సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి రాముని గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, భయపెడుతూ ఉంటే ఎంత దుఃఖంతో సీత ఆమె ఎంత వణికిపోయి ఉంటుందో మనము ఆలోచించవచ్చు అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సీత యొక్క దుఃఖమే రాముని దుఃఖం కన్నా గొప్పది అని మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సీత ఎలా ఉండింది, పుట్టింటిలో కూడా అత్తవారింటిలో కూడా అందరినీ సంతోషపెట్టినటువంటి సీత. మరి అంతేకాకుండా వశిష్ఠుడు, విశ్వామిత్ర మహర్షి వంటి గొప్ప గురువుల దగ్గర శిష్యరికం చేసినటువంటి లక్ష్మణుని లాంటి ఉత్తమునితో సేవలు అందుకున్నటువంటి సీత. అలాంటి సీత ఎలాంటి స్థితిలో ఉంది ఇప్పుడు. మరి అత్తవారింటిలో సంతోషమే, పుట్టింటిలో సంతోషమే. ఎలా అంటే, మరి ఒక అమ్మాయి పుట్టడంతోనే సంతోషమా అంటే, ఇక్కడ ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఏం చేస్తూ ఉంది అంటే, తను మంచి భర్త కోసం నోములు వ్రతాలు చేయటం వలన అక్కడున్న వాళ్ళందరూ కూడా సంతోషించారన్నమాట. కానీ ఇప్పుడు కలియుగంలో మనం ఏమనుకుంటున్నాము అంటే, ఎవరైనా సరే పెళ్ళి గురించి మాట్లాడినా, అలాంటి సందర్భాల గురించి మాట్లాడితే అదేదో మాట్లాడని కూడని విషయం అన్నట్టు తర్వాత మాట్లాడదామని దాటివేయడము, అలా మిగిలిన వాటిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. కానీ వివాహం తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది. అప్పుడు తనకు కావలసినటువంటి, తనకొచ్చినటువంటి భాగస్వామి వల్లనే తన జీవితం ఉద్ధరించబడుతుంది అనే స్పృహ ఇప్పుడు మనకు తగ్గిపోయింది. కానీ అప్పుడు అలా కాదనమాట. మనల్ని తరింపచేసేటువంటి భర్త లేదా మన ధర్మాన్ని నిర్వర్తించడంలో వచ్చేటువంటి భార్య, మంచి వాళ్ళు రావాలి, అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది అని తెలుసు. కాబట్టి వాళ్ళు పెళ్ళికి ముందు నోములు వ్రతాలు ఎందుకు చేసేవాళ్ళు అంటే మంచి భర్త కోసం చేసేవాళ్ళు. అలా శాస్త్ర ప్రకారం చేస్తూ ఉంది కాబట్టి పుట్టింటిలో అందరూ సంతోషించారు. మరి పెళ్ళైన తర్వాత వచ్చిన భర్త చాలా సంతోషంగా ఉండాలి, ఆయన ఆయుర్దాయం బాగా ఉండాలి, ధర్మానుష్ఠానాన్ని చక్కగా కొనసాగించాలి అని అప్పుడు కూడా నోములు వ్రతాలు చేస్తూ ఉంది. కాబట్టి అప్పటి కాలంలో ఎప్పుడూ కూడా ధర్మానుష్ఠానం మీదనే దృష్టి ఉండేది.
ఇప్పుడు మనం కేవలం బాహ్య సౌందర్యం, వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తులు మాత్రమే చూస్తున్నాం. అసలు ఆ వ్యక్తి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, తనను వివాహం చేసుకున్న తర్వాత ఉద్ధరించగలుగుతాడా లేదా, వాళ్ళ ఇంటి సాంప్రదాయం ఏంటి, వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఏంటి, పూజా పద్ధతులు ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. వాళ్ళకి ఆస్తి ఉందా, సొంత ఇల్లు ఉందా, సౌందర్యంగా ఉన్నాడా లేదా, మంచి ఉద్యోగం ఉందా అనే విషయాలు మాత్రమే చూస్తూ ఉంటాం అన్నమాట. నేను చాలామంది మా కొలీగ్స్ వాళ్ళ పిల్లల విషయంలో కూడా చూస్తూ ఉంటాను. మా సీనియర్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడో విదేశాలలో, ఒకప్పుడైతే ఒక 10 ఏళ్ళ క్రిందట విదేశాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువ పిల్లనివ్వడానికి ఇష్టపడేవాళ్ళు. అసలు వాళ్ళను అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఎంతో హింసించేవాళ్ళు అనమాట. జడలు కత్తిరించేయడము, సిగరెట్లతో కాల్చడము, మళ్ళీ పైకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ మంచి ఉద్యోగస్తులే, కానీ వాళ్ళల్లో విలువలు అనేవి లేవు. మరి మనము ఎలాంటి విషయాలు చూడాలి అనే విషయాన్ని కూడా బాగా గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఎలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్నారు అని. కాబట్టి ఆ కాలంలో త్రేతాయుగంలో ఆ విధంగా ఉండేది. కాబట్టి అసలు మనము చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం, కనీసము అమ్మాయిలు చదివేటప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడకపోయినా మనము వాళ్ళ చదువు తర్వాత అయినా సరే మంచిగా వాళ్ళతో మంచి పూజలు చేపించడము. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారనమాట ఎక్కువగా ఆయన ప్రవచనాలలో, రుక్మిణీ కళ్యాణం చేయించండి పెళ్ళి కావలసిన పిల్లల చేత, వాళ్ళ యొక్క కర్మ కొంచెం సరిగా లేకపోయినా కూడా ఆ విధంగా చేయించడం వలన భగవంతుని యొక్క కృప వలన మంచి ఉత్తముడైన భర్త లభిస్తాడు అని ఆయన పదే పదే చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి వాటిని చేయించడం, రామాయణాన్ని చదివించడం, అందులోని ముఖ్యమైన విషయాలను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, వివాహం తర్వాత ఏ విధంగా గొడవలు లేకుండా సాఫీగా జీవితాన్ని సాగించాలి అనే విషయాలను మనము వాళ్ళకు చెప్పడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి అసలు ఈ శాస్త్రాలన్నీ ఎలా ఉన్నాయి అంటే, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఉంది. రామాయణం అయితే మరీ అసలు ఒక చిన్నపిల్లవాడు అడుగు తీసి అడుగు ఎలా వేయాలా అని మనం నిదానంగా చేతులు పట్టుకొని నడిపించినట్లుగా శాస్త్రం మనల్ని నడుపుతూ ఉంది. ఈ రామాయణంలో ప్రతి ఒక్క సంఘటన మనకు చెప్తూ ఉంది. కానీ దాన్ని వినియోగించుకునేటువంటి సమయం మనకు ఎవరికీ లేదు, ఆ తీరిక లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అసలు ఇవి మన జీవితానికి ఇంత గొప్పగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనము అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తే బాగుంటుంది. ఈ విధంగా మరి అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్త క్షేమం కోసం కూడా సీతమ్మ వారు పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే ఈమె కూడా సంతోషంగా ఉంటుంది. మరి భార్య ఆనందమే భర్త యొక్క ఆనందం, భర్త శ్రేయస్సే నా శ్రేయస్సు అని భార్య అనుకుంటుంది. ఇదే నిజమైన దాంపత్యం. ఆ విధంగా ఆడపిల్ల అటు అత్తవారింటిని, ఇటు పుట్టింటిని ఇద్దరినీ కూడా ఉద్ధరిస్తుందన్నమాట. ముందు ఎప్పుడైనా కూడా అమ్మాయి అత్తవారింటి క్షేమం కోసమే ప్రార్థించాలి, అదే ధర్మం. తరువాత అంటే మా మామగారు ఆరోగ్యంగా ఉండాలి, మా అత్తగారు చక్కగా ఉండాలి, నా ఆడబిడ్డలు, మా బావగారు అందరూ, మా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత నా తండ్రి, నా అన్నదమ్ములు, వదినలు అందరూ కూడా భగవంతుని అనుగ్రహం వలన బాగుండాలి అని కోరుకునేటువంటి హక్కు అమ్మాయికి ఉంది అని శాస్త్రం చెప్తూ ఉంది. కానీ మగపిల్లవాడు మాత్రం కేవలం తన కుటుంబాన్ని మాత్రమే ఉద్ధరించగలుగుతాడు. కానీ ఆడపిల్ల ఇద్దరిని, అత్తింటి వారిని మరియు పుట్టింటి వారిని ఇద్దరిని కూడా తరింపజేస్తుంది. కాబట్టి మనం అనుకుంటుంటాం మగపిల్లవాడు గొప్ప అని, కానీ మగపిల్లవాని కన్నా కూడా ఆడపిల్లే గొప్ప. ఇది నా మాట కాదు, శాస్త్రం చెప్పినటువంటి మాట. కానీ మన సమాజంలో ఎలా ఉంది, ఆడపిల్ల తండ్రి అంటే చాలా చులకనగా చూస్తూ ఉంటారు. కానీ నిజానికి మగపిల్లవాడి తండ్రి వచ్చి అడగాలన్నమాట, నా కొడుకు యొక్క ధర్మాచరణకు, అంటే పితృరుణాన్ని తీర్చుకోవాలన్నా ఒక అమ్మాయి భార్యగా ఉండాలి, యజ్ఞయాగాదులు చేసి తరించాలన్నా ఒక అమ్మాయి భార్యగా రావాలి. కాబట్టి అలాంటి ధర్మాచరణకు చేయవలసినటువంటి పనులకు మీ అమ్మాయిని మా అబ్బాయికి భార్యగా ఇవ్వండి అని అడిగితే అందుకు సమ్మతించి
తన ప్రాణంగా పెంచుకున్నటువంటి కూతుర్ని ఇంకొకరి ఇంటికి పంపేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఎవరు అంటే ఒక ఆడపిల్ల తండ్రి. మరి ఇంకొకరి యొక్క కుటుంబ అభివృద్ధికి తన కూతుర్నే దానంగా కన్యాదానం చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఆడపిల్ల తండ్రికి మనం ఎంత గౌరవ మర్యాదలు ఇవ్వాలి అని మనం కూడా ఆలోచించాలి. అంతేగాని ఆడపిల్లల్ని పెంచలేక మరి ఇన్ని రోజులు ఇన్నేళ్ళు అంత గారాబంగా పెంచినటువంటి వాళ్ళు ఇంకా తర్వాత చూసుకోలేరా, అయినా ఎందుకు పంపిస్తున్నారు అని అంతర్యం తెలియక చాలామంది వాళ్ళను చాలా చులకనగా చూస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి సీతమ్మ వారు రావణాసురుడు, అలాంటి గొప్ప సీతమ్మ వారిని రావణాసురుడు అడగకూడని మాటలు అడుగుతున్నాడు, చెప్పకూడని విషయాలు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ఓ ముగ్ధ దేవత, కటిక నేలపైన ఎందుకు నువ్వు పడి ఉంటావు? ఈ విధంగా ఎందుకు మాసిపోయినటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నావు? ఎందుకు ఊరికే నువ్వు ఉపవాసాలు చేస్తావు? ఒకే పాయతో ఉన్నటువంటి జుట్టును నువ్వు ముడి వేసుకుని అదే పనిగా కూర్చొని ఎందుకు మదన పడతావు? నీలాంటి అందమైన మోహనాంగి ఎలా ఉండాలి? ఇలా ఉండొచ్చునా? ఇలా ఉండకూడదు. నువ్వు నా రాణిలాగా ఉండాలి. నువ్వు నా రాణివై ముల్లోకాలలో సాటి లేనట్టి రాజభోగ ఐశ్వర్యాలను అనుభవించు. గొప్ప పుష్పహారాలు, చందన లేపనాలు, పరిమళ ద్రవ్యాలు, ఆభరణాలే నీకు నేను ఇస్తాను. షడ్రసోపేతమైనటువంటి ఆహారాలను నువ్వు భుజించు. అత్యంత అమృతంలాగా రుచి ఉన్నటువంటి పానీయాలను నువ్వు సేవనం చేయి. అత్యంత విలువైనటువంటి విలాసమైనటువంటి శయ్యలపైన నువ్వు నిద్రించు. సంగీత నృత్య గానాలలో నువ్వు మైమరిచిపోతావు. ఆ విధంగా మన ఇద్దరం విహరిస్తాం. ఓ అపురూప లావణ్యవతి, యవ్వనము శీఘ్రమే గతించిపోతుంది. చూడండి, ఆయన చెప్తున్నాడు అన్నమాట. శాస్త్రాన్ని చెప్తున్నాడు, మళ్ళీ దాన్ని తనకు అనుకూలంగా కూడా చెప్పుకుంటూ పోతున్నాడు. అందువలన నీ మొండి పట్టు వదిలేసి, నీ ముఖం చాలా మనోహరంగా ఉంటుంది. చంద్రుణ్ణి మించినటువంటి శోభ ఉంటుంది. నీ దేహం యొక్క కళాత్మక కౌశలం చాలా అందంగా ఉంటుంది, పరిణతి చెంది ఉంది. నువ్వు నా ప్రేయసివి కా. అందుకు బదులుగా నీ కోసం, నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. నీకు ఇష్టమైతే సమస్త భూమండలాన్ని నేను జయించి నీ తండ్రి అయినటువంటి జనక మహారాజుకు కానుకగా ఇస్తాను. నన్ను ధిక్కరించగల వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి ఓ సీత, నిన్ను చూచిన మీదటే నేను ఆసక్తుడినైనాను. కాబట్టి నిన్ను చూసిన తర్వాత ఇంకెవ్వరిని నేను చూడలేకపోతున్నాను. మండోదరితో సహా నా భార్యలెవరిలోనూ నాకు ఆనందం లేదు. కాబట్టి ఒక మానవుడు నాతో పోల్చితే, అంటే రాముని గురించి చెప్తున్నాడు, కేవలం ఒక మానవుడు నాతో పోల్చితే వీధిలో ఉండే ఒక గడ్డిపోచ లాంటివాడు. అలాంటి రాముడి పట్ల నువ్వెందుకు ఇంత విధేయంగా ఉన్నావు? నేనెంత గొప్ప చక్రవర్తిని. రాముడు ఇంకా నువ్వు బ్రతికి ఉన్నాడని అనుకుంటున్నావా? నాకైతే అనుమానమే. అతను చనిపోయి ఉంటాడు. ఒకవేళ బ్రతికే ఉన్నా కూడా ఇక జన్మలో ఎప్పుడూ కూడా నిన్ను చూడడానికి అవకాశమే లేదు. అంత దూరానికి నేను నిన్ను తీసుకొచ్చేసాను అని చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే రావణునితో ప్రత్యక్షంగా చూసి మాట్లాడడం ఇష్టం లేనటువంటి సీతమ్మ వారు అయిష్టతను చూపించడానికి ఏం చేస్తూ ఉంది? తనకు రావణునికి మధ్య ఒక గడ్డి పరకను ఉంచి చాలా మృదువుగా ఇలా సమాధానం చెప్తూ ఉందన్నమాట. నువ్వు నీ మనస్సును నా నుంచి ఉపసంహరించుకో, ఇంకా నన్ను మర్చిపో. ఎందుకంటే నీకెంతోమంది భార్యలు ఉన్నారు, చాలా అందమైనటువంటి భార్యలు. వాళ్ళతో నువ్వు సంతృప్తిగా ఉండు. పాపాత్ముడు ఏ విధంగా అయితే పరిపూర్ణతను సాధించలేడో అలాగ నేనెప్పటికీ కూడా నీకు దొరకను. నేను ఒక శ్రేష్టమైన వంశంలో జన్మించి ధర్మసూత్రాలకు అనుగుణంగా నేను రాముణ్ణి వివాహం చేసుకున్నాను. నా ధర్మసూత్రాలకు విరుద్ధంగా నేనెన్నటికీ కూడా వ్యవహరించను. నీవు నా అనుగ్రహాన్ని పొందటం అనేది ఈ కళ్ళనే. నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు నన్ను పొందలేవు అని సీతమ్మ వారు చెప్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ఆమె రాముని వైపు, రావణుని వైపు వీపును తిప్పి ఇలా మాట్లాడుతుంది. అంటే ఇంక అస్సలు ఇష్టం లేదు అని అటు తిరిగి మాట్లాడుతుంది. నీవు ధర్మ మార్గం నుంచి వైదొలగి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నీ యావత్ రాజ్యానికి నువ్వే వినాశహేతువు. కాబట్టి నీ రాజ్యం నాశనం అవుతుందంటే దానికి ఎవరో కారణం కాదు, నువ్వే. తమ యొక్క సతులను, పరసతులను సంరక్షించేటువంటి మంచి వాళ్ళు, అంటే తమ యొక్క భార్యలను, ఇతర భార్యలను అందరినీ కూడా సంరక్షించేటువంటి ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు ఎందుకు ఆదర్శంగా తీసుకోవు?
నీ యొక్క భార్య పట్ల నువ్వు ఎందుకు అసంతృప్తితో ఉన్నావు? ఎందుకు వేరే వాళ్ళ భార్యల కోసం నువ్వు ఈ విధంగా వెంపర్లాడుతున్నావు? కాబట్టి నీకు వినాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైనా సరే నీకు మంచి బుద్ధులు చెప్తే నువ్వు అసలు వినవు, వాటిని పెడచెవిన పెడతావు. అలా ఎందుకు నువ్వు తిరస్కరిస్తావు అని ప్రశ్నిస్తూ ఉందన్నమాట. సమస్త రాక్షసావళి కూడా వాళ్ళందరూ నాశనం అవ్వాలని నువ్వు నిశ్చయించుకున్నావు, అందుకే నన్ను ఈ విధంగా నువ్వు తీసుకొని వచ్చావు. దుష్టుల వినాశనానికి ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. కాబట్టి నీ లంక, నువ్వు, ఈ రాక్షసులు అందరూ మరణిస్తే కనీసము సానుభూతి చెప్పడానికి కూడా ఎవరూ ఉండరు. నీవు ఇవ్వదలిచిన పనికిరాని ఐశ్వర్యాలకు, రాజభోగ విలాసాలకు నేనెన్నటికీ కూడా ప్రలోభపడను అని సీతామాత చెప్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా సూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి రామునికి నేను సూర్యకాంతి లాంటి దాన్ని, అంటే సూర్యుడిని సూర్యకాంతిని ఏ విధంగా విడదీయలేమో అలా నన్ను రాముణ్ణి విడదీయడం అనేది అసంభవం. నువ్వు స్వయంగా నన్ను రామునికి తిరిగి అప్పగించడం ద్వారా మాత్రమే ఆయన యొక్క కోపం నుంచి నిన్ను కాపాడుకోగలుగుతావు. కాబట్టి ఆయన పాదాలపైన పడు, ఆయనతో స్నేహం చెయ్యి, లేకుంటే రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బాణాలతో నీ యొక్క శ్వాసను ఆపేస్తారు, నిన్ను చంపేస్తారు. ఇంద్రుని యొక్క వజ్రాయుధం నుండి నువ్వు రక్షణ పొందగలుగుతావేమో, కానీ రాముని ప్రతీకారం నుండి మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా తప్పించుకోలేవు. కాబట్టి రాముడు నీ ఆచూకీ కనిపెట్టి నీ దుర్మార్గానికి గాను నిన్ను వధించడం నేడో రేపో జరిగిపోతుంది, ఎక్కువ కాలం కూడా పట్టదు అని చెప్తున్నారు సీతమ్మ వారు. అప్పుడు రావణుడు ఇలా చెప్తున్నాడు, సాధారణంగా ఒక స్త్రీ పట్ల పురుషుడు ఎంతో సౌజన్యంగా ప్రవర్తిస్తే, అంటే చాలా ప్రేమగా ఉన్నాడు అనుకోండి ఒక పురుషుడు, ఆమె ఆయన పట్ల అంత ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ నీ విషయంలో ఇది విరుద్ధంగా ఉంది. నేను ఎంత ప్రేమతో నీతో మాట్లాడుతుంటే నువ్వు అంత పరుషంగా నాతో మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు చాలా పొగరుమోతుగా ఉన్నావు. ఏ విధంగా అయితే పొగరుమోతు గుర్రాలను సారథి అదుపు చేస్తాడో ఆ విధంగా నీ పట్ల నాకున్న ప్రేమ నా యొక్క కోపాన్ని కూడా అదుపు చేస్తూ ఉంది. అది నీ అదృష్టం, లేకపోతే నా కోపానికి ఎప్పుడూ నువ్వు బలి అయి ఉండేదానివి. ఈ ప్రేమ అనేది చాలా విచిత్రంగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రేయసి ఉంటుంది, ప్రియుడిని ఎంత అవమానిస్తే అతడు ఇంకా అంత ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు. అలా నువ్వు కూడా ఎంత నన్ను పరుషంగా మాట్లాడుతుంటే నా ప్రేమ అంతకంతకు పెరుగుతూ ఉంది. నేను ఇంకా ఎక్కువ రోజులు వేచి ఉండలేను. కాబట్టి నీకు ఇచ్చినటువంటి వ్యవధి 10 మాసాలు ఇప్పటికే గడిచిపోయింది, ఇంకా 2 మాసాలు మాత్రమే నేను ఎదురు చూస్తాను. అప్పటికీ నువ్వు నా ప్రేమ పట్ల సానుకూలంగా ప్రతిస్పందించకపోతే నా వంట వాళ్ళ చేత నిన్ను ముక్కలుగా నరికించి నా యొక్క అల్పాహారంగా, అంటే ఉదయాన్నే తినేటువంటి ఆహారంలో నేను భుజిస్తాను అని బెదిరిస్తున్నాడనమాట. అప్పుడు రావణుని యొక్క భార్యలలో గతంలో అతని చేత బలవంతంగా అపహరించబడినటువంటి చాలామంది అక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అతని బెదిరింపులు విన్న తరువాత సీత పట్ల చాలా సానుభూతి చూపించారన్నమాట. ఇంకా రావణుడు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడగానే వాళ్ళందరూ కూడా సీతను సముదాయించారు. వారి యొక్క హృదయపూర్వకమైన వచనములకు సీత కూడా కొంచెం ధైర్యం తెచ్చుకునింది. అలా ఉత్సాహాన్ని పొందినటువంటి సీత రావణుడిని తిరిగి ఇలా మందలించింది, నీ వినాశం కోసమే జరుగుతున్న ఈ హేయమైన కార్యం నుండి నిన్ను నిలువరించడానికి ఎవరూ ప్రయత్నం చేయకపోవడం వలన నీ రాజ్యంలో ఒక్క శ్రేయోభిలాషిని కూడా నీవు పొందలేవు అంటుంది. అంటే మరి నువ్వు చేస్తున్నటువంటి నీచమైన పని, నాతో ఇలా మాట్లాడడం అనే పని, ఇది తప్పు అని చెప్పగలిగేటువంటి ఒక్క శ్రేయోభిలాషి కూడా నీ రాజ్యంలో లేడు. ఎందుకంటే నీ వినాశనం జరగాలని ఉంది కాబట్టి నీకు మంచి చెప్పేవాళ్ళు కూడా నీ రాజ్యంలో ఒక్కడు కూడా లేరు అని చెప్తుందన్నమాట. రాముడు శక్తివంతమైన ఏనుగు లాంటి వాడు, నువ్వు ఒక చిన్న కుందేలు లాంటి వానివి. కాబట్టి రాముడు కనుచూపు మేరలో లేకపోవడం వల్ల నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు. నా యోగశక్తితో అయితే నేను ఎప్పుడో నిన్ను భస్మీపటలం చేయగలను, కానీ రాముని నుంచి నాకు ఆ ఆజ్ఞ లేనందువల్లనే నేను నిన్ను చంపలేకుండా ఉన్నాను. కాబట్టి నువ్వు మూర్ఖుడవు,
నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే శ్రీరాముని పత్నిని అపహరించడం అనేది అసాధ్య కార్యం. నీ మృత్యువుకు నువ్వే కారణంగా నిలుస్తున్నావు. కాబట్టి ఆ మాటలు వింటూనే ఇంకా అటు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి రావణాసురునికి ఇంకా కోపం వచ్చి ఒక పాములాగా బుసలు కొడుతూ చాలా కళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోయి కోపంగా సీత వంక చూస్తూ ఉన్నాడనమాట. నిన్ను ఈరోజే నేను సంహరిస్తాను అంటూ గర్జించాడు. ఆ పైన సీతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీలందరూ వంక తిరిగి చూసి ఆయన చెప్తున్నాడు, మీరు సీతకు ఎలాగోలాగా సరే నచ్చజెప్పి కానుకలిచ్చి లేదా బలవంతం చేసి ఏదో ఒక ఉపాయంతో ఆమెను నాకు లొంగేటట్లు చేయాలి అని వాళ్లకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. రావణుడు గిరుక్కున సీత వైపు తిరిగి ఆకస్మికంగా ఏదైనా హింసకు పాల్పడతాడేమో అని అందరూ భయపడ్డారన్నమాట. అయితే రావణుని భార్యలందరిలోనూ చిన్నదైనటువంటి ధన్యమాలిని అనేటువంటి ఆవిడ అక్కడకు వచ్చి మండోదరి తన భర్తను ఆలింగనం చేసుకుని, నీ ప్రాసాదానికి తిరిగి వచ్చి మాతో ఆనందాన్ని అనుభవించు అని అంటున్నారు. అంటే వాళ్ళందరూ మిగిలిన భార్యలు చెప్తున్నారనమాట, ఈ సీతతో ఎందుకు, మేమందరం నీకు ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కదా, పద మనం ప్రాసాదానికి వెళ్దాం, వచ్చి మాతో ఆనందాన్ని అనుభవించు. ఈ పాలిపోయిన శుష్కించిపోయిన సీతను నువ్వు మర్చిపో. ఒక మనిషి తనను ప్రేమించిన స్త్రీని అనుభవించాలని అనుకుంటే దానివల్ల అతనికి బాధే తప్ప సంతోషము ఉండదు. కాబట్టి ఈ స్త్రీ తిరిగి నిన్ను ప్రేమించేది జరిగినప్పుడే నువ్వు ఆనందాన్ని పొందుతావు, లేకపోతే బాధే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఉండద్దు, వెళ్ళిపోదాం పద అని వాళ్ళందరూ రావణాసురుడికి నచ్చజెప్తున్నారన్నమాట. రావణుడు ఇంకా సీతను దూషించకుండా మండోదరి అతన్ని ఆ విధంగా నిరుత్సాహపరిచి పిలుచుకొని వెళ్తూ ఉందన్నమాట. అప్పుడు ఇంకా ఆయన ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్లుగా గర్వంగా నవ్వుతూ తన యొక్క ప్రాసాదానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ కావలిగా ఉన్నటువంటి భయంకరమైన రాక్షస స్త్రీలు ఇంకిప్పుడు రావణుడు ఆజ్ఞాపించాడు కదా ఆమెను నచ్చజెప్పి ఒప్పించమని, కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు సీత దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కఠోరమైనటువంటి భయంకరమైనటువంటి స్వరాలతో సీతని ఇలా బెదిరిస్తూ ఉన్నారు. రావణాసురుడు చాలా మహోన్నతుడైనటువంటి వ్యక్తి, కాబట్టి నీవు నీ టెక్కు వదిలేసి, నీ యొక్క పట్టుదల వదిలేసి ఆయన్ను స్వీకరించాలి. బ్రహ్మదేవుడి మానసపుత్రుల్లో ఒకడైనటువంటి పులస్త్యుడు, ఆ పులస్త్యుని మానసపుత్రుడు విశ్రవ ఋషి, ఆయన యొక్క కుమారుడే రావణుడు అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క మనవడు అంత గొప్పవాడు అని ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నారు. నీకు తగినవాడు కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు అలా సందేహించాల్సిన అవసరం లేదు. అతను బ్రహ్మ యొక్క మనవడు. నీవు మొండిగా ఉండిపోతే అది నీ వినాశనానికే దారి తీస్తుంది అని అంటున్నారన్నమాట వాళ్ళు. ఇంకొక రాక్షసి, నువ్వు రావణాసురునికి రానివి కావడానికి నిరాకరిస్తే, నువ్వు ఈ విధంగానే మూర్ఖురాలిగా ఉంటే అప్పుడు మేము ఆయన ఆదేశం ఇస్తే చాలు, మేము నిన్ను ఖండాలుగా విభజించి తినేస్తాం. అసలు ఆయన యొక్క గొప్పతనం నీకు తెలీదు. ఆయన ఆదేశం ఇస్తే చాలు వృక్షాలన్నీ పూలను విరజిమ్ముతాయి, మేఘాలు కుండపోతగా వర్షాన్ని కురుస్తాయి. రావణునికి కోపం వచ్చిందంటే, అంటే సంతృప్తిగా లేకపోతే సూర్యుడు ప్రకాశించడు, గాలి కూడా వీయడానికి నిరాకరిస్తాడు. కాబట్టి ఓ మధురహాసిని, మా సలహా నువ్వు విను. ఆ భయంకరమైన మృత్యువుకు నువ్వు సిద్ధపడద్దు. దయచేసి నువ్వు విను, రావణుణ్ణి నువ్వు స్వీకరించు అని చెప్తున్నారు. సీత మాత్రం ఇలా చెప్తూ ఉంది, మీరు నన్ను తింటే తినండి, నేను ఎప్పటికీ కూడా రావణునికి లొంగేదే లేదు అని ప్రశాంతంగా బదులు ఇస్తూ ఉంది. సీత ఎందుకు ఎంత చెప్పినా కూడా సీత దారికి రావడం లేదు. అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క శూలాలు, గండ్రగొడ్డళ్ళు, కత్తులు అవన్నీ తీసుకుని సీత చుట్టూ నిలిచి ఆమెను బెదిరించారన్నమాట. నువ్వు చిన్నదానివి, మెత్తగా మృదువుగా ఉన్నావు, నువ్వు రావణునికి లొంగకపోతే ఈ క్షణమే నీ గుండెను, కాలేయాన్ని, ప్లీహాన్ని అన్నీ మేము తినేస్తాం అని రాక్షసి గట్టిగా అరుస్తుంది. నీ ఎర్రని గులాబీల వంటి చెక్కిళ్ళను నేను తింటాను అని ఒకరంటున్నారు. నీ బలసిన తొడలను నేను లొట్టలు వేసుకుంటూ తింటానని ఒకరు,
నేను నీ వేడి రక్తాన్ని తాగుతాను అంటూ మిగిలిన రాక్షసులు ఇలా కేకలు పెడుతూ ఉన్నారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరో రాక్షసి జోక్యం చేసుకుంటూ, కుమ్ములాటలంటే నాకు అసహ్యం, మనం ఈమెను ముక్కలు ముక్కలు చేసి సమానమైన ముద్దలుగా విభజించుకుందాం, మద్యం తెప్పించండి, ఈమె మాంసంతో మనం విందు చేసుకొని నికుంభిలా దేవి అంటే వాళ్ళ యొక్క దేవత అన్నమాట, ఆమె ఎదుట నాట్యం చేద్దామని అంటూ ఉంది. సీత వాళ్ళ యొక్క వికృతమైనటువంటి మాటలు ఇంకా భరించలేక ఒక్కసారిగా కన్నీళ్లు కారుస్తూ ఉంది. భయంతో విపరీతంగా వణికిపోతూ ఓ రామ ఓ లక్ష్మణ అంటూ బిగ్గరగా అరిచిందన్నమాట. ఆమె ఇంకా ఇలా అంటుంది, నన్ను కాపాడడం కోసం రాముడు ఇటు రాడేమి, బహుశా నేను ఎక్కడ ఉన్నది ఆయనకు తెలిసి ఉండదు అని అంటూ ఉంది. కాబట్టి రాముడు రాలేకపోతున్నాడు, ఇంకా కనుక్కోలేడా అని ఆయన మీద ఆమె నింద వేయటం లేదనమాట. నేను ఎక్కడున్నది ఆయనకు తెలిసి ఉండదు కాబట్టే ఇంకా రాలేకపోతున్నాడు, తెలిసి ఉంటే ఎప్పుడో వచ్చేవాడు. కాబట్టి వియోగ భావోద్వేగంతో ఆయన ఏమన్నా ఇప్పటికే మరణించాడా అని భయపడుతూ ఉంది. అంతేకాకుండా రావణుడే ఏదైనా క్షుద్రమైన మాయోపాయంతో నన్ను ఎలా ఇక్కడికి తీసుకొచ్చాడో సన్యాసి రూపంలో, అలా రాముని కూడా ఏమైనా చంపగలిగాడేమో, అంటే నేరుగా అయితే చంపలేడు, ఏదైనా క్షుద్రమైన మాయ ఉపాయంతో చంపగలిగాడేమో అని అనుకుంటుంది. అయ్యో రాముడు ఎప్పుడు వచ్చి ఈ రాక్షసులందరినీ నాశనం చేసి నన్ను తిరిగి అయోధ్యకు తీసుకెళ్తాడో కదా అని ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. నేను ఈ బాధలు భరించకంటే మరణిస్తే ఎంత బాగుంటుంది, ఈ దుర్భర బాధ కంటే నాకు మృత్యువే నయం అంటూ విలపిస్తూ ఉంది. అప్పుడు అక్కడ రాక్షస స్త్రీలంతా కూడా సీతను భయపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే త్రిజట అనేటువంటి ఒక వృద్ధ రాక్షసి స్త్రీ అక్కడికి అకస్మాత్తుగా గాఢమైన నిద్ర నుంచి మేల్కొని వస్తుందన్నమాట. త్రిజట ఇతర రాక్షస స్త్రీలను సమీపించి ముందు చూపుతో ఇలా అంటున్నది, నిర్భాగ్యులారా, సీతను ఇలా ఎందుకు మీరు హింసిస్తున్నారు? మీరు ఎప్పటికీ ఆమెను తినలేరు, ఎందుకంటే నేను చెబుతాను వినండి. నాకు ఇప్పుడే నమ్మశక్యంగా అన్నటువంటి ఒక స్పష్టమైన కల వచ్చింది. స్పష్టమైన కళ అంటే ప్రతి విషయము బాగా గుర్తుంటుంది. మనం కూడా ఎన్నో కళలు కంటూ ఉంటాం నిద్రపోయేటప్పుడు. కానీ కొన్ని కళలను మనం లేచి మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పగలుగుతాం, కొన్నింటిని అసలు మర్చిపోతాం, మనం గుర్తుండదు. కొన్ని చాలా అస్పష్టంగా ఉంటాయి, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. కానీ ఈమెకు అలా స్పష్టమైన కళ ఒకటి వచ్చింది. అందులో సీతను రక్షించటానికి, రాక్షసులందరినీ మట్టు పెట్టడానికి రాముడు రావటం నేను చూశాను. ఆమె కళను వివరంగా ఇలా చెప్తూ ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ చాలా అంటే భయంతో, అవునా అలా వచ్చాడా రాముడు, ఏం జరిగింది ఇంకా చెప్పు చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు త్రిజట ఇలా చెప్తూ ఉంది, రాముడు లక్ష్మణుడు పూర్తిగా ధవల వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పుష్పహారాలను దాల్చి ఉండటం చూశారు. వారు 1000 తెల్లని గుర్రాలను పూంచిన దివ్య ధవల రథంలో ఆకాశ మార్గంలో వేగంగా ప్రయాణిస్తూ ఉన్నారు. అంతలోనే దృశ్యం మారిపోయింది. ఒక గొప్ప 4 దంతాలు కలిగినటువంటి ఒక ధవల వస్త్రములు ధరించిన రాముడు ఆసీనుడై ఉండడం చూశాను. సీత కూడా ధవలాంబర రాణి అయి సాగర మధ్యంలోని ఒక ధవలాచలంపై నిలిచి ఉంది. రాముడు సమీపానికి రాగానే సీత ఆ యొక్క గజాన్ని అధిరోహించి ప్రియతముడైనటువంటి తన పతితో మళ్ళీ సమాగమం పొందింది, ఆయన్ను చేరుకుంది. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు పుష్పకరథంలో ఆకాశ మార్గాన ఉత్తర దిక్కుకు పోవటం నేను చూశాను. కాబట్టి లంక దక్షిణ దిక్కునుంది కదా, ఇంకా అందుకు వాళ్ళ రాజ్యానికి వాళ్ళు ఉత్తర దిక్కుకు వెళ్తూ ఉన్నట్టు నాకు కనిపించింది. అప్పుడే నా కలలో రావణాసురుడు కూడా కనిపించాడు. ఆయన శిరస్సు గుండు చేసుకుని ఉందన్నమాట. గుండు చేసుకున్నటువంటి రావణాసురుడు తన దేహానికి రక్త చందనాన్ని అలుముకొని ఉండటం చూశాను. అతడు గాడిదలు లాగుతున్న రథంలో ప్రయాణిస్తూ నూనెను తాగుతూ మతి భ్రమించిన వానిలాగా నవ్వుతూ ఉన్నాడు. ఆ రథం పోయి మలినమైనటువంటి పదార్థాలతో నిండి ఉండి దుర్వాసన వెదజల్లుతున్న ఒక అంధకార బంధురమైనటువంటి నరకంలో పడి రావణుడు అదృశ్యం కావటం నేను చూశాను. కుంభకర్ణుడు, రావణపుత్రులు కూడా అందరూ అలాగే ఆయన వెనకే వెళ్ళిపోయారు.
కానీ విభీషణునికి మాత్రం ఆ గతి పట్టలేదు. విభీషణుడు 4 దంతములు కలిగినటువంటి ఏనుగును అధిరోహించి శ్వేత ఛత్రం, తెల్లని ఛత్రాన్ని ఆచ్ఛాదనలు అంటే తెల్లని గొడుగు ఆయనకు నీడనిస్తూ ఉండగా అందులో వెళ్తూ ఉన్నాడు. అతని ముందు శంఖనాదాలు, భేరీలు మ్రోగుతున్నాయి. చివరకు ఆయన అక్కడ ఏం గమనించింది త్రిజట అంటే లంకానగరం మొత్తం కూడా కుప్పకూలి సముద్రంలోకి పడిపోవటం చూశాను. అతి త్వరలోనే రాముడు వచ్చి రాక్షసులను సంహరించిన మీదట సీతను స్వాధీనం చేసుకుంటాడని నేను నిర్ధారణకు వచ్చాను. కాబట్టి ఇక మీరు సీతను బాధలకు గురి చేయడం ఆపి ఆమెను క్షమాపణ వేడి తీరాలి. ఎందుకు? ఒకవేళ నిజంగా నా కళ నిజమవుతుంది కాబట్టి రాముడు వచ్చినప్పుడు ఇంత హింసకు గురి చేసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడే క్షమాపణ అడగండి. అప్పుడు ఆమె ఆ మాట అంటూనే సీత చాలా ఉత్సాహపడుతుందన్నమాట. ఏవో శుభశకునాలు ఆమెకు కనిపిస్తాయి. ఆమె పద్మదళం వంటి ఆమె ఎడమ కన్ను అదురుతుంది. ఎడమ భుజం కూడా నెమ్మదిగా కంపిస్తుంది. రాముడే వచ్చి తన ఎదుట నిలిచాడా అన్నట్లు ఆమె యొక్క ఎడమ తొడ కూడా ప్రకంపిస్తుంది. ఇదంతా గమనించినటువంటి త్రిజట సీతకు త్వరలోనే ఏదో శుభవార్త అందుతుంది అని ఆ శుభ చిహ్నాలను బట్టి అర్థం చేసుకొని చెప్తూ ఉందన్నమాట. మీరందరూ కూడా వెళ్ళే సీత పాదాల మీద పడి ఆమెను శరణు వేడండి అని. ఆ మాటలు విన్నంతనే ఇంకా సీత చాలా ఉప్పొంగిపోయి, నువ్వు వర్ణించిందంతా నిజంగా జరిగితే, ఆ విధంగా రాముడే వస్తే అప్పుడు నా భర్త యొక్క ఆగ్రహం నుంచి తప్పకుండా నేను పూర్తి రక్షణను ఏర్పాటు చేస్తాను అని ఆమె చెప్తూ ఉందన్నమాట. అంటే ఆ విధంగా వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైనా చంపమని చెప్తారు కదా, ఇంత హింసకు గురి చేశారా సీతనని, అప్పుడు వద్దు వీళ్ళని వదిలేసేయండి అని మీకు అభయం ఇప్పిస్తాను అని చెప్తూ ఉంది. మళ్ళీ అయితే తన చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను చూడగానే ఆమెకు మళ్ళీ భయం వేస్తుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం వేడివేడిగా ఉన్న పాలు పెట్టామనుకోండి ఒక పిల్లికి, అది తాగాలని మూతి పెడుతూనే మూతి కాలుతుంది. మళ్ళీ తర్వాత రోజు చల్లగా ఉన్న పాలు పెట్టినా కూడా అది వచ్చి తాగలేదన్నమాట, భయపడుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆ చేదు అనుభవం. అలాగా ఈమెకేమో కలలో ఆమె వచ్చిందని చెప్పడము, రాముడు వస్తాడని ధైర్యం కలుగుతుంది. కానీ రాక్షసులను చూస్తే మళ్ళీ భయం వేస్తూ ఉంది. అది ఒక్కసారిగా ఆ భయం పోవటం లేదన్నమాట. తన చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను చూడగానే మళ్ళీ తిరిగి తన నిరాశాపూరితమైన భాగోద్వేగానికి లోనైంది. రాముడు వచ్చి నన్ను రక్షించే లోపే రావణుడు నన్ను చంపేస్తాడేమో, మరి ఇంకా నేను ఈ దయనీయమైన పరిస్థితిని, ఈ బాధను నేను భరించలేకుండా ఉన్నాను అని అనుకుంటూ ఉంది. ఇంకా నేను ఇలాంటి జీవితాన్ని అంటే ధైర్యం తెచ్చుకోవడం, మళ్ళీ బాధపడడం, అసలు ఎప్పుడు వస్తాడో తెలియదు, కనీసము ఆ విషయం కూడా తెలియదు. ఎప్పుడు వస్తాడని ఒక ఆశ ఉంటే కదా తెలుస్తుంది. మనకు ఏదైనా కొంచెం దగ్గరలో ఉంది, మన యొక్క లక్ష్యం అంటే మన శక్తి సన్నగిల్లుతున్నా ఎలాగో అలాగ ఓపిక తెచ్చుకొని మనము ఆ పనిని కొనసాగిస్తాం. అసలు గమ్యం ఎక్కడుందో, ఆ లక్ష్యం ఎక్కడుందో అర్థం కాలేదనుకోండి, ఇంకా మనం ఎంతసేపని ఈదుతామని అనిపిస్తుంది. మన ఇలా ఒకసారి ఒక గొప్ప ఈత పోటీలు జరుగుతున్నాయన్నమాట. గజ ఈతగాళ్ళు ఈదుతున్నారు అక్కడ. అలా ఆడవాళ్ళకు కూడా పోటీలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆమె ప్రపంచ రికార్డు స్థాపించడానికి అందులో ఈదుతూ ఉంది. ఆమె ఎంతగా ఈదుతూ ఉందంటే ఇంకా కొంచెం ఒక 10 అడుగులు ముందుకు వెళ్తే ఆమె గెలుస్తుందన్నమాట. కానీ అప్పటికే ఆమె శక్తి చాలా సన్నగిలిపోయింది. ఇంకా ఆమె ఈదలేక నిలిచిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారన్నమాట, విలేకరులు అందరూ, మీరు ఇంకొక 10 అడుగులు ముందుకు ఎలాగోలా వచ్చి ఉంటే ఖచ్చితంగా మీరు ప్రపంచ రికార్డు సృష్టించేవాళ్ళు, మీరు ఎందుకు అలా వదిలేశారు అని. అప్పుడు ఆమె చెప్తుంది, ఇప్పుడు చాలా మంచు కురుస్తుంది, చాలా మంచుగా ఉంది, నా గమ్యం నాకు తెలియట్లేదు, అంటే అది 10 అడుగుల దూరంలో ఉంది అని కూడా నాకు కనిపించట్లేదు, కాబట్టి ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియక నేను ఆగిపోయాను, ఒకవేళ నాకు కనిపించి ఉంటే నేను ఖచ్చితంగా పోరాడి ఉండేదాన్ని అని.
అంటే మన గమ్యం మనకు కనిపిస్తూ ఉందనుకోండి, మనం ఈజీగా వెళ్ళిపోతాం అనమాట కొంచెం ప్రయత్నపూర్వకంగా. అసలు అది ఎక్కడుందో అర్థం కాకపోతే ఎంతసేపని పోరాడతారు. అలాగా ఈమె కూడా అనుకుంటూ ఉందన్నమాట. ఇంక ఎక్కువ రోజులు ఈ బాధల్ని భరించే శక్తి నాకు లేదు. 10 నెలలు గడిచిపోయింది ఇప్పటికే. కాబట్టి నా యొక్క శిరోజాలతో నేను ఉరి వేసుకొని నేను చనిపోతాను అని తన కంఠానికి ఆ శిరోజాలని తాడుగా చేసుకుని బిగించి గట్టిగా ముడి వేస్తూ ఉంది. దాని రెండవ కొనను ఒక అశోక వృక్ష శాఖకు కట్టివేస్తూ ఉంది. అప్పుడు ఆమెకు కొన్ని శుభశకునములు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఆమె వైఖరిలో కొంత ఆశాభావం కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా అలా చనిపోవడానికి సిద్ధపడలేకపోతూ ఉంది, అలాగని ధైర్యంగా ఉండలేకపోతూ ఉంది. ఆమె ఇలా కూడా అనుకుంటూ ఉందన్నమాట. ఏమని అంటే, కాలం అనేది చాలా శక్తివంతమైంది. మన పుణ్య ఫలితాలు, మన యొక్క పుణ్యాన్ని కానీ, పుణ్యం యొక్క ఫలితాన్ని కానీ, పాపం యొక్క ఫలితాన్ని కానీ అది ఇస్తూ ఉంటుంది. దాన్ని నిరోధించేటువంటి అంటే ఆపగలిగేటువంటి శక్తి ఎవరికీ లేదు. మరి సీత కూడా పాపం చేసిందా? ఆమె అయోనిజ కదా. అంటే అవును, మానవ మాతృరాలిలాగా బ్రతుకుతుంది కాబట్టి, జీవిస్తుంది కాబట్టి ఆమె కూడా కొన్ని పాపాలు చేసి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, అంటే దేవుడి యొక్క అనుగ్రహం వచ్చినా కూడా ఒక్కొక్కసారి సీత కూడా దాన్ని వదిలేసిందనమాట. ఆ విధంగా ఆమె పాపాన్ని పొందింది. మరి ఆ పాపం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎలాగైతే ఇప్పుడు చూడండి, రావణాసురుడు రాకముందు సీతను జాగ్రత్తగా కాపాడమని లక్ష్మణుణ్ణి రాముడు కాపలాగా ఉంచి వెళ్ళాడు. మరి లక్ష్మణుణ్ణి అక్కడ ఉంచాడు అంటే రాముని యొక్క అనుగ్రహం అనేది లక్ష్మణుని రూపంలో ఉంది. మరి అలాంటి అనుగ్రహాన్ని సీతామాత అనరాని మాటలని పంపించేసింది. మరి అనరాని మాటలు అని లక్ష్మణుని యొక్క మనసును బాధ పెట్టింది. ఒకవేళ ఆ సమయంలో ఆ సందర్భంలో ఆమె చేసింది మంచిదే, కరెక్టే అయినా కూడా అది మాత్రము ఆయన యొక్క ఖేదానికి కారణమైంది కాబట్టి అది కూడా పాపరూపంలో ఈ విధంగా కుదుపుతూ ఉంది అని మనం అనుకోవచ్చు. అలా భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే దాన్ని మనమే వదిలేసుకుంటూ ఉంటాం, దాని విలువ తెలియక. మనం ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా భగవంతుడు మనకు మంచి చేయాలనుకున్నాడు అనుకోండి, మరి మంచి చేయాలంటే అంత పుణ్యం మనం చేసి ఉండాలి కదా. పోనీ ఇతనికి ఏదైనా మంచి పని చేయడానికి అవకాశం ఇచ్చి ఆ పుణ్యాన్ని ఇవ్వడం ద్వారా ఇతనికి మంచి చేద్దాము అని అనుకుంటాడు అనుకోండి. ఎవరైనా ఒక మహానుభావుని మీ ఇంటికి పంపిస్తారు దానం కోసం. అట్లా పంపించినప్పుడు మనం వాళ్ళ విలువ తెలియక వాళ్ళను మనం విసుక్కొని పంపించేస్తాం. ఒకవేళ దానం చేసి ఉంటే లేదా కావలసినవి సమకూర్చి ఉంటే మనకు వాళ్ళకు సహాయం చేయడం వలన వచ్చిన పుణ్యంతో భగవంతుడు ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టుకుని మనకు మంచి చేసేవాడేమో. కానీ మనకు అది అర్థం కాదనమాట. సో ఈ అనుగ్రహం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఆ అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఒక్కొక్కసారి ఆయన మనం ఏ పరిస్థితుల్లో వస్తే చిరాకు పడతామో అలాంటి రూపంలో కూడా వస్తూ ఉంటాడు. మనం గుళ్ళో కూడా మనకు ప్రసాదం కానీ పువ్వులు కానీ ఏవైనా ఇస్తారు భగవంతుని యొక్క అనుగ్రహంగా. మనం వెంటనే ఇప్పుడు ఒక పూలదండ ఇచ్చారనుకోండి, తీసుకెళ్ళి మనము మన కారుకో బండికో కట్టేసామనుకోండి, అంటే భగవంతుడు మనకిచ్చిన అనుగ్రహాన్ని పక్కకి పెట్టేసినట్టే. కానీ మనం మొదట మనకు ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ పూజ జరిగినప్పుడు కానీ మనకి ఎవరైనా పూలు ఇస్తే వెంటనే వాటిని మనము వాటి యొక్క సువాసనను పీల్చి కళ్ళకద్దుకొని తలపైన ఉంచుకోవాలన్నమాట. మరి మగవాళ్ళైతే తలపైన ఉంచుకొని అలాగే పెట్టుకుంటే కింద పడిపోతాయి కాబట్టి వెంటనే తీసి ఎవరు తొక్కని చోటనో లేదా జోబిలో పెట్టుకొని ఇంటికి వచ్చి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలోనో వాటిని ఉంచాలి. ఆ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనము కోల్పోతే ఏమవుతుంది? కర్మ అనేది తన పని తాను చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒకరిని బాగా చితక్కొట్టి మూర్ఛపోయేలాగా చేసి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ముఖాన నీళ్లు జల్లి కొంచెం తేరుకున్నావా అంటే నేను తేరుకున్నాను అంటే అప్పుడు బాగా తిండి పెట్టి ఇంకా ఓకేనా, నీ పరిస్థితి బాగుందా అంటే అమ్మయ్య ఇప్పుడు పర్వాలేదు కొంచెం తేలికపడ్డాను అని అనుకుంటానే మళ్ళీ చితక్కొట్టడం అనమాట.
మనం కూడా అనుకుంటూ ఉంటాం, అబ్బా ఇప్పుడే ఒక కష్టం నుంచి బయటపడామంటే మళ్ళీ ఈ కష్టం వచ్చింది అని. వస్తుంది ఎందుకు? మన కర్మ వలన. మనము ప్రత్యేకించి ఎలాగైతే భగవంతుని బాధలు ఇవ్వండి అని అడగం, కానీ మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అలాగే కోరకపోయినా కూడా సుఖం వస్తుంది, సంతోషాలు వస్తాయి. ఎందుకు? మనం చేసిన పుణ్యం ఫలితం వలన. ఎలాగైతే పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, పగలు ఉంటే ఖచ్చితంగా రాత్రి ఉంటుంది, అలాగే సుఖం ఉంటే ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. కాబట్టి మన యొక్క పాపపుణ్యాల కర్మలు పోయే వరకు అవి మనం అనుభవిస్తూనే ఉంటామన్నమాట. కంటిన్యూగా పాపం ఇచ్చామనుకోండి అనుభవించలేం. ఎందుకంటే స్పృహ కోల్పోయేలాగా కొట్టిన తర్వాత ఇంకా కొడితే మనము దాన్ని స్వీకరించలేమన్నమాట. కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చి దాన్ని అనుభవించడానికి, మళ్ళీ పాపాన్ని అనుభవించడానికి మన శరీరానికి శక్తి రాగానే మళ్ళీ పాపకర్మకు కావలసినటువంటి పనులు వస్తాయన్నమాట. కర్మ ఫలితాలు వస్తాయి. అలా మనం అనుభవించేటువంటి సుఖాలకైనా, మనం అనుభవించేటువంటి పాపాలకైనా కారణము మన కర్మనే. అంతేగాని భగవంతునికి దాంట్లో ఎలాంటి జోక్యము ఉండదన్నమాట. మరి ఆ విధంగా ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు క్లాస్లో టీచర్ ఉన్నారనుకోండి, అందరికీ సమానంగానే పాఠాలు చెప్తారు, కానీ కొందరు బాగా వింటారు, దాన్ని బాగా నేర్చుకుంటారు, మంచి మార్కులు తెచ్చుకొని సంతోషంగా ఉంటారు. కానీ కొందరు మాత్రము వినరు, చదవరు, మార్కులు తెచ్చుకోలేక ఫెయిల్ అవుతారు, ఏడుస్తారు. మరి తప్పెవరిది? పిల్లలదే. అంటే అది చెప్పినప్పుడు చక్కగా వినకపోతే కనీసం తర్వాతైనా అడిగి తెలుసుకొని నేర్చుకోకుండా ఉండడం. కానీ క్లాస్ టీచర్ని తప్పులు పడితే మనం ఉపయోగం ఏముంటుంది? అలా మనం చేసినటువంటి కర్మలకి మనమే బాధ్యులమని ఇక్కడ సీతమ్మ వారు కూడా అదే అంటూ ఉందన్నమాట. మరి నాకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నేనే చేజేతులారా వదిలేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు ఇంత బాధపడుతున్నాను అని ఆమె ఆలోచిస్తుంది. అంతేగాని వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల ఇలా అయింది అని తన యొక్క బాధను ఇంకొకరిపైన ఆమె పెట్టడం లేదన్నమాట. దానికి కారణంగా ఇంకొకరిని చూపించడం లేదు. ఈ విధంగా సీత బాధపడుతూ ఉంది. ఇంకా ఈ బాధను చూసిన తర్వాత సీతను ఏ విధంగా హనుమ కలుసుకొని ఆమెను ఓదారుస్తారు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చిద్దాం. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.